నమస్కారం. విభవకు స్వాగతం. మన జీవితానికి వినికిడే ఆధారం. మన కథ వినికిడితోనే మొదలవుతుంది. తల్లి కడుపులో నుంచి బయటపడగానే ఏడుస్తాం. మన ఏడుపుతో పాటు చుట్టుపక్కల శబ్దాలను వినడం ఆరంభిస్తాం. దీంతోనే పరిసరాలను, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడతాం. తల్లి మాటకు మనసు ఉప్పొంగినా, తండ్రి మాటకు ఒళ్ళు పొలికించినా అంతా వినికిడి మహిమే. మన చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అభిప్రాయాల కలబోత, నలుగురితో సంబంధ బాంధవ్యాలు, సంగీత రసస్వాదన, ఇలా అన్నిటికీ వినికిడే మూలం. వినికిడే లేకపోతే మన జీవితం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో వినికిడి లోపాలకు కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వినికిడి లోపం మహా కష్టం. వినికిడి లేకపోతే జీవితం నిశ్శబ్దం, నిస్సారం. పసిపిల్లలోనైతే ఇది మరీ పెద్ద సమస్య. వినికిడి లేకపోతే వాళ్లకు మాటలు కూడా రావు. నిజానికి మన వినికిడి ఒక అద్భుతమైన ప్రక్రియ. మన చెవిని బయటి, మధ్య, లోపలి ఇలా 3 భాగాలుగా విభజించుకోవచ్చు. బయటి చెవిలో పైకి కనిపించే చెవి ఆకారం, మార్గం, కర్ణభేరి ఉంటాయి. మధ్య చెవిలో మాలియస్, ఇంకస్, స్టేపిస్ అని 3 గొలుసుకట్టు ఎముకలుంటాయి. మన శరీరంలో అతి చిన్న ఎముక అంటే స్టేపిస్, అంటే ఇదే. స్టేపిస్ అడుగు భాగం చిన్న పళ్ళెం మాదిరిగా ఉంటుంది. దీన్ని ఫుట్ ప్లేట్ అని పిలుస్తారు. చెవి మార్గం ద్వారా లోపలికి ప్రవేశించే శబ్దాలకు ముందుగా కర్ణభేరి కంపిస్తుంది. అనంతరం గొలుసుకట్టు ఎముకలు కంపిస్తాయి. చివరి ఎముక స్టేపిస్ పళ్ళెమైన ఫుట్ ప్లేటు కూడా కదులుతుంది. తర్వాత శబ్ద తరంగాలు లోపలి చెవిలోని వర్తులాకార గొట్టంలాంటి క్లాకియాలోకి చేరుకుంటాయి. దీని ద్రవంలో తేలియాడుతూ ఉండే సున్నితమైన రోమ కణాల నుంచి విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి శ్రవణ నాడి ద్వారా మెదడుకు చేరుకుంటాయి. అప్పుడు మనకు శబ్దాన్ని విన్న అనుభూతి కలుగుతుంది. ఈ ప్రక్రియ ఎక్కడ అస్తవ్యస్తమైనా వినికిడి దెబ్బతింటుంది. వినికిడి అనేది చాలా ఇంపార్టెంట్ సెన్స్ అండి. ఇది మనకి డే టు డే యాక్టివిటీస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది మనం కమ్యూనికేషన్ అనుకోండి, ఒకరినొకరు మాట్లాడుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, అలానే మనం నాలెడ్జ్ని పెంచుకోవటానికి, ఎడ్యుకేషన్ పరంగా, అలానే మనకి ఒక్కోసారి ఈ సౌండ్స్ మనకి వినిపిపోతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్లు జరగవచ్చు, పక్కన మనం హార్మ్ఫుల్ మిగతా వాటిని గుర్తించలేకపోవచ్చు. సో వినికిడి అనేది మనకి డైలీ యాక్టివిటీస్లో మన పని చేసుకోవటానికి, మనం హ్యాపీగా ఉండటానికి, ఓవరాల్గా వెల్బీయింగ్ అంటే ఓవరాల్ వెల్బీయింగ్ అంటాం, దీంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం. అంటే సోషల్ లైఫ్లోనూ మెంటల్ లైఫ్లోనూ దీని ఇంపార్టెన్స్ చాలా ఉందన్నమాట. మనకి బేసిక్ ఏంది, వినికిడికి సంబంధించి వినికిడిని తీసుకెళ్ళటం బయట చెవి నుంచి బ్రెయిన్ దాకా, అంటే బయట చెవి, మధ్య చెవి, లోపలి చెవి, బ్రెయిన్, వీటిల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. పిల్లల్లో ఒక రకమైన కారణాల నుంచి వస్తాయి, పెద్దవాళ్ళలో ఒక రకమైన కారణాల నుంచి వస్తాయి. ఎక్కువ శాతం కొన్ని కారణాలు రెండు ఏజ్ల్లోనూ ఉంటాయి. అంటే పిల్లలు, పెద్దోళ్ళు, ముసలి వాళ్ళలో కూడా ఉంటాయి అన్నమాట. వినికిడి లోపం అనేది నిజానికి ఏ వయసులోనైనా పెనుశాపమే అని చెప్పాలి. చాలామంది వినికిడి లోపం ఉంటే అదేదో పెద్దల, మరి ముఖ్యంగా వృద్ధుల సమస్యేమో అనుకుంటారు. వినికిడి లోపం పిల్లల్లోనూ, యుక్త వయస్కుల్లోనూ కూడా తరచుగా కనపడుతూనే ఉంటుంది. పైగా ఆ చిన్న వయసులో వినికిడి లోపం వల్ల ఎదుగుదల తీవ్రంగా ప్రభావితమై వారి ఉజ్వలమైన భవిష్యత్తు అయోమయంగా కూడా తయారవుతుంది. వినికిడి లోపం అన్నది కొందరిలో పుట్టుకతోనే రావచ్చు. ఒకవేళ పుట్టుకతో అంతా బాగానే ఉన్నా కొన్నిసార్లు చిన్నపిల్లల్లో తలెత్తే రకరకాల చెవి, ముక్కు ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయటం వల్ల అది తీవ్రమైన వినికిడి లోపానికి దారితీయచ్చు. యుక్త వయస్కుల్లో ధ్వని కాలుష్యం వంటి కారణాలతో పాటు ఆటోస్క్లీరోసిస్ వంటి చెవిలో తలెత్తే కొన్ని సమస్యల వల్ల కూడా వినికిడి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక వృద్ధాప్యంలో వయసుతో పాటే సహజంగా తలెత్తే నాడీ కణ క్షీణత కారణంగా కూడా వినికిడి తగ్గచ్చు. ఇవేవీ కాకుండా వయసుతో నిమిత్తం లేకుండా ఎవరిలోనైనా ఉన్నట్టుండి వినికిడి లోపం తలెత్తచ్చు కూడా. వీటిలో కొన్ని తాత్కాలికమైనవే అయినా నిర్లక్ష్యం చేస్తే అవి శాశ్వత వినికిడి లోపానికి దారి తీయచ్చు.
ఎక్కువ మంది చిన్న పిల్లల్లో కనుక హీరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే సాధారణంగా ఏంటంటే బ్రెయిన్కి సంబంధించి కానీ లేదా ఆ చెవి నుంచి బ్రెయిన్కి పోయే నర్వ్స్లో కానీ ఇమ్మెచ్యూరిటీస్ ఉన్నా లేదా అవి సరిగా డెవలప్ కాకపోయినా పిల్లల్లో ఈ వినికిడి లోపాలు వస్తాయన్నమాట. సాధారణంగా చెవులో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి వస్తాయన్నమాట. అంటే పిల్లలు ఎడినాయిడ్ నుంచి మనకి మధ్య చెవులు ఇన్ఫెక్షన్ రావచ్చు, ఆటైటిస్ మీడియా అంటాం. అలానే పెద్దవాళ్ళు కూడా ఆటైటిస్ మీడియా చెవుగూపుకు రంధ్రం పడి కానీ అన్సేఫ్ ఆటైటిస్ మీడియా కొలిస్ట్రియోటోమా అని కానీ ఇవి వచ్చి ఆ మధ్య చెవులో ఉన్న చెవుగూపుకి రంధ్రం పడి కానీ ఆస్కిల్స్ డిస్ట్రక్షన్ అయ్యి కానీ అంటే ఏదైతే చెవుగూబు నుంచి లోపల చెవికి సౌండ్స్ తీసుకెళ్ళిద్దో ఆ మెకానిజం డిస్టర్బ్ అయ్యి కానీ అది డ్యామేజ్ అయ్యి కానీ మనకి వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందిలో బయట చెవి కంప్లీట్గా మూసుకుపోయి వస్తుంది అనమాట వినికిడి లోపం. యూజువల్గా ఇది కూడా జెనెటిక్గా ఉంటుంది. తక్కువ మందిలో చెవికి దెబ్బ తగిలినప్పుడు కూడా చెవి మూసుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే లోపలంతా ఫైబ్రోస్ వచ్చి ఇయర్ కెనాల్ అంతా క్లోజ్ అయిపోయింది. దాన్ని స్టీనోసిస్ ఆఫ్ ఇయర్ కెనాల్ అంటాం అన్నమాట. సో దీని నుంచి కూడా మనకి హీరింగ్ ప్రాబ్లం అవుతుందన్నమాట. సో దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే లోపలి చెవి ప్రాబ్లమ్స్. లోపలి చెవి ప్రాబ్లమ్స్ మెయిన్గా పిల్లల్లో వస్తాయి. అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అమ్మకి ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఈ లోపలి చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చేసి వినికిడి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలానే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం. అలానే బేబీస్ ఎక్కువ జాండీస్తో పుట్టిన అంటే హై రిస్క్ బేబీస్ అంటాం. వీళ్ళల్లో కూడా మన లోపలి చెవిలో డ్యామేజ్ అయ్యి లోపల ఉన్న నరము సరిగా గ్రోత్ లేక వినికిడి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా నర్వ్ హీరింగ్ లాస్ అంటాం. అలానే పిల్లల్లో కూడా కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ అంటాం. అలా వచ్చినప్పుడు కూడా మన లోపలి చెవి మూసుకుపోయి లోపలి చెవి అంతా ఆసిఫై అయిపోయింది అంటే దాన్ని ఆసిఫికేషన్ అంటాం అనమాట. అదే కూడా మనకి ఈ హీరింగ్ లాస్ అనేది ప్రాబ్లం అవుతూ ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఓల్డ్ ఏజ్లో కూడా వచ్చేది ఏంటంటే నర్వ్ వీక్నెస్ అయ్యి వస్తుంటుంది. దీన్ని ప్రెస్బయాక్సిస్ అంటాం. ఈ మధ్యలో ఏంటంటే చాలామందిలో సడన్ హీరింగ్ లాస్ చూస్తున్నాం. అంటే సడన్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్. ఇది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా కావచ్చు, కోల్డ్ వెదర్ చలిగాలికి ఎక్స్పోజ్ అవటం వల్ల అయినా కావచ్చు. అలానే ఇప్పుడు వచ్చే కొత్త కొత్త వైరస్ల్లో కూడా వినికిడి తగ్గటం, చెవులో గుయ్యమని సౌండ్ రావటం జరుగుతూ ఉందన్నమాట. అది కనుక మనం ఇమ్మీడియట్గా కనుక ఐడెంటిఫై చేయకపోయినట్లయితే తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఉపయోగం ఉంది. వినికిడి లోపిస్తే మొత్తంగా మన ప్రపంచమే మోగపోతుంది. ముఖ్యంగా పెద్దలతో పోలిస్తే పసి వయసులో పిల్లల్లో వినికిడి లోపాన్ని గుర్తించడం, వాటికి చికిత్స చేయటం చాలా కీలకమని చెబుతారు నిపుణులు. వినికిడి లోపాన్ని సరిచేయటానికి ఇవాళ ఆధునిక వైద్యంలో హియరింగ్ ఎయిడ్స్ మొదలుకొని కాక్లియర్ ఇంప్లాంట్స్ వరకు చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వినికిడి లోపాన్ని సరిదిద్దే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వినికిడి లోపాలు అనేవి కండక్టివ్, న్యూరల్, మిక్స్డ్ అని 3 రకాలుగా ఉంటాయి. కర్ణభేరిలో రంధ్రం, మధ్య చెవిలోని 3 గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, యూస్టేషన్ ట్యూబ్ మూసుకుపోవటం, మధ్య చెవిలో కణితులు పుట్టుకురావటం, ఈ తరహా సమస్యల్ని కండక్టివ్ హీరింగ్ లాస్గా పిలుస్తారు. శ్రవణ నాడులు బలహీనపడినప్పుడు దాన్ని న్యూరల్ లాస్ అంటారు. 2 రకాల సమస్యలు ఉన్నప్పుడు మిక్స్డ్ హీరింగ్ లాస్ అని పిలుస్తారు. ఏ రకమైన హీరింగ్ లాస్ అన్నది ఆడియాలజిస్టుల ప్యూర్ టోన్ ఆడియోగ్రామ్ పరీక్ష ద్వారా ఖచ్చితంగా నిర్ధారించుకుంటారు. సాధారణంగా పిల్లలు 10 డెసిబుల్స్, పెద్దవాళ్లు 20 డెసిబుల్స్ స్థాయి నుంచి శబ్దాలను వినగలుగుతారు. అయితే 30 డెసిబుల్స్ స్థాయి వరకు వినిపించకపోయినా కూడా చాలామంది దైనందిన కార్యక్రమాలను బాగానే చేసుకోగలుగుతుంటారు. అందుకే దీన్ని నెగ్గుకు రాగలిగిన లోపంగా పరిగణిస్తారు. అంతకు మించితే మాత్రం శబ్దాలు సరిగా వినపడక ఇబ్బంది మొదలవుతుంది. ఒక చెవి బాగున్నా దీన్ని తేలికగా గుర్తించలేరు. ఇబ్బంది తెలియకపోవచ్చు కానీ 2 చెవుల్లో లోపం తలెత్తితే మాత్రం తప్పకుండా గుర్తిస్తారు. సాధారణంగా నార్మల్గా కామన్గా హీరింగ్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో మోర్ దాన్ 3 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి, అంటే మోర్ దాన్ 3 ఇయర్స్ ఉన్నా, మోర్ దాన్ 5 ఇయర్స్ ఉన్నా కూడా మనం ప్యూర్ టోన్ ఆడియోగ్రామ్ చేసుకోవచ్చండి. ఈ ప్యూర్ టోన్ ఆడియోగ్రామ్లో మనకి హీరింగ్ ఎంత డెసిబల్స్లో వినిపిస్తుంది, ఏ ఫ్రీక్వెన్సీలో వినిపిస్తుంది తెలుస్తుంది అన్నమాట. ప్యూర్ టోన్ ఆడియోగ్రామ్తో పాటు ఎవరికన్నా మధ్య చెవులో ఫ్లూయిడ్ ఉంది అనిపిస్తే మటుకి ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అని కూడా చేస్తాం. ఇంపిడెన్స్ ఆడియోమెట్రీలో మనకు ఆ ఇయర్ డ్రమ్ మొబిలిటీ, మధ్య చెవులు ఏదన్నా ఫ్లూయిడ్ ఉన్నా కూడా మనకి ఇమ్మీడియట్గా తెలుస్తుంది. అంటే కండక్టివ్ లాస్ని మనం ఖచ్చితంగా కనుక్కోవాలంటే
ప్యూటోన్ ఆడియోగ్రామ్, ఇంపిడెన్స్ చేయాలి. పిల్లల్లో ఇచ్చినట్లయితే ఎస్పెషల్లీ న్యూ బోర్న్ బేబీస్ అంటాం, వాళ్ళల్లో ఇప్పుడు ఆటో ఎకౌస్టిక్ ఎమిషన్ టెస్ట్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్ అందులోనూ, హై రిస్క్ బేబీస్లోనూ, ఎవరికన్నా వేరే కంజెంట్ల అబ్నార్మాలిటీస్ ఉన్నా వాళ్ళలో ఖచ్చితంగా ఈ ఆటో ఎకౌస్టిక్ ఎమిషన్ టెస్ట్ చేసినట్లయితే పిల్లల్లో హీరింగ్ నార్మల్గా ఉందా, ఏమన్నా తగ్గే అవకాశం ఉందా, తగ్గిందా అనేది ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ ఐడియా వచ్చిందనుకోండి ఆటో ఎకౌస్టిక్ ఎమిషన్లో ఆ బేబీస్కి నెల, 2 నెలలు, 3 నెలల్లో బెరా టెస్ట్ చేయించాలి. ఈ బెరా టెస్ట్లో మనకి ఎంత లాస్, మైల్డ్ లాసా, మోడరేట్ లాసా, సివియర్ లాసా, ప్రొఫౌండ్ లాస్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే చాలామంది ప్రీమెచ్యూర్ బేబీస్, ఐసీయూ నుంచి రికవరీ అయిన బేబీస్ చాలామంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళల్లో చాలామందిలో కూడా వినికిడి లోపం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో బేబీస్లో ఏంటంటే ఆటో ఎకౌస్టిక్ ఎమిషన్ టెస్ట్, బెరా టెస్ట్ చేసుకొని హీరింగ్ ప్రాబ్లమ్ని ఎంత ఉందో కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తానమాట. అలానే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ప్యూటోన్ ఆడియోగ్రామ్తో పాటు స్పీచ్ ఆడియోమెట్రీ కూడా చేయాలండి. ఎందుకంటే వాళ్ళు రికగ్నిషన్ కూడా ఎంత ఉంది, రికగ్నిషన్ ప్రాబ్లం ఎలా ఉందనేది కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్లో ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా హీరింగ్ ఎయిడ్ సజెస్ట్ చేసినా ఆ ఫ్రీక్వెన్సీని, ఇంటెన్సిటీని, అండర్స్టాండింగ్, స్పీచ్ డిస్క్రిమినేషన్ స్కోర్ అంటాం, వీటినన్నిటిని చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. కొంతమందిలో ఖచ్చితంగా ప్రొఫౌండ్ లాస్ ఉన్న వాళ్ళు సిటీ ఎంఆర్ఐ ఆఫ్ కాక్లియా అనేది ఒకటి చేస్తామండి. ఎందుకంటే సిటీ ఎంఆర్ఐ ఆఫ్ కాక్లియాలో పిల్లల్లోనైతే మనకి ఆ నరువు ఉందా, కాక్లియా బాగుందా, కాక్లియాతో పాటు ఆడిటరీ నరువు ఎలా ఉందనేది తెలుసుకోవటం మంచిది. ఎందుకంటే ఈ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ వాళ్ళకి హీరింగ్ ఎయిడ్తో ఇంప్రూవ్ కాదు కాబట్టి వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఈ ఎంఆర్ఐ, సిటీ ఎంఆర్ఐ ఆఫ్ కాక్లియా విత్ ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తాం అనమాట. అలానే పెద్దోళ్ళలో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా యూనిలేటరల్ హీరింగ్ లాస్ ఉన్న, టిన్నిటస్ ప్రాబ్లం ఖచ్చితంగా సిటీ స్కాన్ చేయించుకోవటం, ఎంఆర్ఐ చేసుకోవటం మంచిదన్నమాట. పెద్ద వయసులో వచ్చే వినికిడి లోపాన్ని పోస్ట్ లింగ్వల్ డెఫ్నెస్ అంటారు. ఎక్కువగా శబ్ద కాలుష్యానికి గురి కావటం, హై బీపీ, మధుమేహం, రక్తనాళాల జబ్బులు, కిడ్నీ సమస్యలు, డయాలసిస్, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు, చెవిలో చీము, కర్ణభేరికి రంధ్రం పడటం ఇవన్నీ వినికిడి లోపానికి దారితీస్తాయి. వయసుతో పాటు వచ్చే చెవుడు 50-55 ఏళ్ల వయసులో మొదలవుతూ ఉంటుంది. వీరికి మంత్రస్వరాలు బాగానే వినిపిస్తాయి కానీ ఉచ్చస్వరాలు సరిగా వినిపించవు. ప్రశాంత వాతావరణంలో మాటలు బాగానే వినిపిస్తాయి. చుట్టుపక్కల చప్పుళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. టీవీ సౌండ్ పెద్దగా పెడుతూ ఉంటారు. కాస్త దూరం నుంచి పిలిస్తే పలకలేరు. దీనికి మందులంటూ ఏవీ ఉండవు. సమస్య తీవ్రంగా ఉంటే వినికిడి సాధనాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఒక మాదిరి నుంచి మధ్యస్థంగా వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి సాధనాలు బాగా ఉపయోగపడతాయి. తీవ్ర నుంచి మరీ తీవ్ర వినికిడి లోపం గల వారికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా వినగలిగేలా చేయవచ్చు. వినికిడి లోపాలు సాధారణంగా ఏంటంటే కండక్టివ్ లాస్, సెన్సరీ హియరింగ్ లాస్ అంటాం. కండక్టివ్ లాస్ అంటే బయట చెవిలో ప్రాబ్లం ఉన్నా, మధ్య చెవిలో ప్రాబ్లం ఉన్నా సాధారణంగా మనం సర్జరీ చేసి దాన్ని రికవరీ చేయొచ్చు అన్నమాట. అదే లోపల చెవిలో ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి రీహాబిలిటేషన్ హీరింగ్ ఎయిడ్స్ ద్వారా యూజువల్గా మైల్డ్, మోడరేటు, సివియర్ లాస్ వాళ్ళకి మనం హీరింగ్ ఎయిడ్స్ పెట్టినట్లయితే వాళ్ళకి హీరింగ్ మంచిగా నార్మల్గా ఉంటుంది, వాళ్ళు నార్మల్గా వినిపిస్తుంది. ప్రొఫౌండ్ లాస్ పేషెంట్స్ ఉంటారు. ఆ ప్రొఫౌండ్ లాస్ పేషెంట్లో మటుకు మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కానీ, బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో పేషెంట్కి ఏంటంటే బేసిక్గా మన ట్రీట్మెంట్ అనేది కాజ్ మీద ఆధారపడి ఉంటుంది. మన బయట చెవి క్లోజ్ అయిన దాన్ని ఇయర్ కెనాల్ ఎట్రేసియా అంటాం. అలాంటి వాళ్ళు మనం ఆ ఇయర్ కెనాల్ని ఓపెన్ చేసి ఇయర్ కెనాల్ని పెటెంట్ చేసినట్లయితే దాంట్లో మనం హీరింగ్ ఎయిడ్ని పెట్టి హీరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సరే మధ్య చెవికి వచ్చినట్లయితే మనకి ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ ఉన్నా, ఆసిక్యులర్ ప్రాబ్లం ఉన్నా, ఇంకోటి ఏంటంటే ఆటోస్క్లీరోసిస్ అంటాం. అది ఎక్కువ మందికి 20 to 30 years ఫిమేల్స్లో ఉంటుందన్నమాట. వీళ్ళకి మనము మెరింగోప్లాస్టీ, టెంపనోప్లాస్టీ టెంపనోప్లాస్టీ విత్ మాస్టైడెక్టమీ, కొలిస్టిటోమ్ ఉన్నట్లయితే, అలానే స్టెపిడెక్టమీ ఇవి చేసి వాళ్ళకి హీరింగ్ని మంచిగా ఇంప్రూవ్ చేయొచ్చు. కొంతమందిలో హీరింగ్ ఇంప్రూవ్ కానట్లయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచిగా కావాలనుకుంటే మనం హీరింగ్ ఎయిడ్ సర్జరీ తర్వాత యాడ్ ఆన్ చేయొచ్చు. అదే లోపల చెవికి వచ్చినట్లయితే యూజువల్గా మనకి ఇనిషియల్ స్టేజ్లో హీరింగ్ ఎయిడ్స్తో ట్రై చేయొచ్చు. కానీ ఎక్యూట్ సడన్ సెన్సరీ హీరింగ్ లాస్లో మరి ఖచ్చితంగా మనం ఇంజక్షన్లు ఇచ్చినట్లయితే ట్రాన్సిట్ టింపానిక్ ఇంజెక్షన్స్ అనేవి చాలా సింపుల్ ట్రీట్మెంటు. మనం ఇమీడియట్గా వెళ్ళి చెక్ చేసుకొని ఆ ప్రాబ్లం ట్రీట్మెంట్ ఇస్తే యూజువల్గా వీళ్ళందరిలోనూ
వాళ్ళకి హీరింగ్ రికవరీ అయ్యిద్దండి. అలా కాకుండా క్రానిక్ హీరింగ్ లాస్లు ఉంటాయి, మోడరేటు, సివియరు. ఈ మోడరేట్ సివియర్లో ఇవాళ మనకి హీరింగ్ ఎయిడ్స్, మంచి హీరింగ్ ఎయిడ్స్ వచ్చినాయి. ఈ హీరింగ్ ఎయిడ్స్ని కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళకి నార్మల్ హీరింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే పిల్లలకే అనుకునేవాళ్ళు, ఇవాళ పిల్లలకని లేదు, ఎవరికైనా కూడా మనం చేయొచ్చు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా వాళ్ళకి హీరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఎవరికన్నా కొద్ది మందిలో ఆ నరువు కూడా ఎఫెక్ట్ అయితే బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్ అని కొత్తగా వచ్చింది, అది కూడా ఇచ్చి మనం ఆ బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్ ద్వారా వాళ్ళకి హీరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే అందరి దగ్గర ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా ఉంటున్నాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా తలకు ఇయర్ ఫోన్స్ తగిలించుకొని చెవుల్లో బ్లూటూత్ బడ్స్ని పెట్టుకొని వాటితోనే జీవిస్తున్నారు మనలో చాలామంది. ఇలా గంటల తరబడి చెవులకు ఇయర్ ఫోన్స్ తగిలించుకొని వినటం వల్ల వినికిడి దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. వినికిడి లోపాలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన శబ్దాలు కూడా మన వినికిడిని దెబ్బతీస్తాయి. రోజులో 8 గంటల కంటే ఎక్కువ సమయం 85 డెసిబుల్స్ కంటే పెద్ద ధ్వనులకు ప్రభావితమైతే శ్రవణ నాడి దెబ్బతిని శాశ్వత వినికిడి లోపం రావచ్చు. ధ్వని ప్రభావం ఎక్కువగా ఉండే సినిమా హాళ్లలో, డీజే షోలలో హఠాత్తుగా వినికిడి లోపం రావచ్చు. వీటి నుంచి కొందరు 48 గంటల్లో తేలికగానే కోలుకుంటారు. లేకపోతే వెంటనే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తే కొంత కోలుకునే అవకాశం ఉండొచ్చు. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే లోపం శాశ్వతంగా ఉండిపోతుంది. ఇక 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుల్లో కొంతమందికి ఉన్నట్టుండి వినికిడి పోతూ ఉంటుంది. సాధారణంగా చెవికి వైరల్ ఇన్ఫెక్షన్లు సోకటం, మధుమేహం, హై బీపీ వంటి సమస్యలున్న వారిలో హఠాత్తుగా ఈ సమస్య తలెత్తుతుంది. కొన్నిసార్లు అంతర్చెవిని దెబ్బతీసే మందుల వల్ల కూడా ఇలా జరగచ్చు. దీన్ని సత్వరమే గుర్తించి మొదటి 24 నుంచి 48 గంటల్లోనే చెవిలోకి స్టెరాయిడ్ మందు ఎక్కిస్తే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. వారం 10 రోజులకు మించి ఆలస్యం చేస్తే మాత్రం ఫలితం అంత బాగుండకపోవచ్చు. నెల రోజులు దాటితే చికిత్స కష్టం. సాధారణంగా సడన్ హీరింగ్ లాస్ అంటే ఉన్నట్టుండి హీరింగ్ పోవటాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటాం అనమాట. ఈ సడన్ హీరింగ్ లాస్లో గుబిలి కూడా ఒకటి ఇంపార్టెంట్ రీజన్ అనమాట. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి గుబిలి తీసేస్తే అది ఇంప్రూవ్ అయింది. సడన్ సెన్సరీ హీరింగ్ లాస్ మెయిన్గా ఏంటంటే మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి, అంటే వైరల్ ల్యాబరెంథైటిస్ కానీ వైరల్ కాక్లియర్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ నుంచి కానీ అవుతుంటుంది. రెండోది చలిగాలికి ఎక్స్పోజ్ అవటం వలన అవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటే అది వైరస్ అనేవి లోపల ఉన్న కాక్లియర్ హెయిర్ సెల్స్ని డ్యామేజ్ చేసి మనకి ఇన్ఫ్లమేషన్ కలుగజేసి హీరింగ్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. ఈ సడన్ కోల్డ్ ఎక్స్పోజర్ ఏం చేస్తుంటే మన లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ని క్లోజ్ చేసి ఆ బ్లడ్ వెజల్స్ మూసిబెట్టేట్ చేసి రక్తం అలానే బ్లడ్ ఫ్లో తగ్గించి వాసో కన్స్ట్రిక్షన్ వచ్చేసి మనకి హీరింగ్ తగ్గిద్ది అనమాట. సో సడన్ లౌడ్ నాయిస్ ఎక్స్పోజరు, సడన్ కోల్డ్ వెదర్ ఎక్స్పోజరు, ఎక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్, యూజువల్గా ఇవి మనకి సడన్ ఎస్ఎన్ లాస్ రావడానికి కారణాలు అనమాట. కానీ రేరుగా సడన్ ఎస్ఎన్ లాస్ వచ్చిన వాళ్ళలో ట్యూమర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. శబ్ద కాలుష్యం వల్ల చాలా కామన్ రీజన్ అవుతుందండి, చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎలానో కొంతమందిలో ఇప్పుడు ఈ శబ్ద కాలుష్యం అనేది ఒక క్రానిక్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చిన్నపిల్లల నుంచి చూసినట్లయితే చాలామంది ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారు, దానికి హెడ్ ఫోన్స్ వాడుతున్నారు. అలానే చాలామంది మిడిల్ ఏజ్ చూసినట్లయితే వాళ్ళు చాలా యాక్టివిటీస్ ఫోన్ ద్వారా చేస్తున్నారు. మీటింగ్స్ కావచ్చు, బిజినెస్ డిస్కషన్స్ కావచ్చు, హెడ్సెట్లు బ్లూటూత్ పెట్టుకొని, దానివల్ల వాళ్ళు శబ్ద కాలుష్యానికి ఎక్స్పోజ్ అవుతున్నారు. బేసిక్గా ఈ శబ్ద కాలుష్యం ద్వారా ఏమవుతుందంటే మన లోపలి చెవిలో ఉన్న హెయిర్ సెల్స్, నర్వ్ ఫైబర్స్ అవన్నీ డ్యామేజ్ అయ్యి తొందరగా డీజనరేషన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇవాళ మనం చూసినట్లయితే చాలామంది కూడా పొద్దున్న లేచిన కాంచి నైట్ పనుకునేదాకా కూడా కంటిన్యూస్గా సమ్ టైప్ ఆఫ్ నాయిస్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నారు. అది ఇంట్లో టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఆ ఫోన్ ఇయర్ ప్యాడ్స్ ద్వారా కావచ్చు, లేదంటే డైరెక్ట్ స్క్రీన్ ద్వారా కావచ్చు. సో ఏదో ఒక విధంగా అదే రోడ్డు మీదకి వెళ్ళినట్టయితే కంటిన్యూస్గా వెహికల్ పొల్యూషను, సో కంటిన్యూస్గా మనం నాయిస్ ఎక్స్పోజ్ అవుతున్నాం. ఈ చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళు, టీనేజర్స్ కూడా చెవులో నొప్పి వస్తుందండి, చెవులో గుయ్యమని సౌండ్ వస్తుంది, వినికిడి తగ్గినట్టుంది, ఎస్పెషలీ హెడ్సెట్లు పెట్టుకోంలో నొప్పి వస్తుంది, అది తీసిన తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది అంటున్నారు. దట్ ఈజ్ ఇనీషియల్ సైన్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వీలైనంత తక్కువ మనం హెడ్సెట్లు వాడాలి, బ్లూటూత్లు వాడాలి, వీలైనంత స్పీకర్తో మాట్లాడుకోవాలి.
అలానే లౌడ్ నాయిస్కి డీజల్ దగ్గరికి వెళ్ళొద్దు, దగ్గర ఉండొద్దు, దూరంగా ఉండండి. అలానే కోల్డ్ వెదర్లో కూడా కంటిన్యూస్గా ఉండొచ్చు. ఆప్టిమల్ టెంపరేచర్స్ని పెట్టుకోండి. జలుబు ఎప్పుడన్నా వచ్చినా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ గారికి చూపించుకోండి. ఎందుకంటే జలుబు నుంచి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఈ శబ్ద కాలుష్యం ఆల్రెడీ మనకు ఉన్న దాని మీద ఎన్ని ఒకదానికొకటి యాడెడ్ అయిపోయి మన లోపల చెవి అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వటానికి, నాన్ రికవరబుల్ స్టేజ్ పోవటానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో చెవిలో నొప్పి వచ్చినా, డిస్కంఫర్ట్ వచ్చినా, గుయ్యమని సౌండ్ వచ్చినా ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించండి. మన మాటల గలగలల వెనుక వినికిడి శక్తిదే కీలకమైన పాత్ర. వినికిడి బాగున్నప్పుడే మాట, భాష బాగుంటుంది. వినికిడి లోపాలని నివారించడానికి రూబెల్లా, గవదబెళ్లలు, మెనింజైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల నివారణకు పిల్లలకు ఖచ్చితంగా టీకాలు ఇప్పించాలి. ప్రతి శిశువుకు పుట్టిన వెంటనే వినికిడి పరీక్ష చేయించాలి. పనిచేసే చోట చుట్టుపక్కల పెద్ద శబ్దాలు లేకుండా చూసుకోవాలి. పెద్ద శబ్దాలు వచ్చే చోట పనిచేసేవారు చెవులకు మఫ్సును తప్పనిసరిగా ధరించాలి. ఎక్కువసేపు పెద్ద శబ్దంతో సంగీతం వంటి వినకూడదు. ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు వాల్యూమ్ మరీ శృతిమించకుండా చూసుకోవాలి. ఏవైనా మందులు వినికిడిని దెబ్బతీసే అవకాశం ఉంటే ఆ విషయాన్ని డాక్టర్ను అడిగి తెలుసుకోవాలి. కాటన్ బర్డ్స్, పిన్నులు, క్లిప్పులు, టూత్ పిక్స్ వంటివి చెవిలో పెట్టడం తగదు. చెవిలోకి నూనె వంటివేమీ పోయకూడదు. చెవిలో నుంచి చీము, నీరు వంటివి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. అపరిశుభ్రమైన నీటిలో ఈదటం, స్నానం చేయటం తగదు. ఈ జాగ్రత్తలు మన వినికిడిని చక్కగా ఉంచుతాయి. వినికిడి లోపాల విషయంలో వేగంగా స్పందించి చికిత్స తీసుకోవటం ప్రధానం. పిల్లల విషయంలో ఈ జాగ్రత్త మరీ అవసరం. వినికిడి లోపాన్ని సకాలంలో గుర్తించి త్వరగా చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. వినికిడి లోపాల్ని సరిచేయటానికి ఇవాళ ఆధునిక వైద్యంలో హియరింగ్ ఎయిడ్ మొదలుకొని కాక్లియర్ ఇంప్లాంట్స్ వరకు చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో కోల్పోయిన వినికిడి శక్తిని తిరిగి పొందడం సాధ్యమే.